ఓకే డియర్స్, రైట్. ఇక 19th క్వశ్చన్, 18th క్వశ్చన్ వరకు 2 వీడియోస్ కింద పెట్టున్నాం. దిస్ ఇస్ 19th క్వశ్చన్. సి మేడం, ఇది చూడండి, a స్క్వేర్ మైనస్ 3a ప్లస్ 1 ఈక్వల్ 0, దెన్ విచ్ ఈస్ ఫాల్స్ అండి. ఏది ఫాల్స్ అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇది పాపం జనరల్ గా 10th క్లాస్ స్టూడెంట్స్ చేయలేరు. ఇది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ నీ టెక్స్ట్ బుక్ లో లేదు, దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా నీకు తెలియదు పాపం. బట్ ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ నీ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం, ఇలాంటి క్వశ్చనే నీ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది చూడండి ఒకసారి. ఇది చూడగానే పాపం, ఇది చూడగానే ఏది రిలేటెడ్ గా జనరల్ గా ఏమంటారు, విచ్ ఇస్ ఫాల్స్ అన్నప్పుడు దీని ఫ్యాక్టర్స్ కనుక్కుని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటారు. ఎలా ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటావు, ఇదిగో 1 1 సార్ 1 3కి రాదు. జనరల్ గా ఇది చూడగానేనా, చూడు నేను దీనికి 2 మెథడ్స్ చెప్తాను, పాసిబిలిటీ ఉన్న మెథడ్స్ అని చెప్తాను, నీకు నచ్చేది నువ్వు చేసుకోవడమే. యాక్చువల్ గా ఇది అబ్జర్వ్ చేస్తా, ఇది ట్రూవా లేదా అన్నప్పుడు దీని నుంచి వెళ్తే కనుక ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1, ఇదిగో ఏ స్క్వేర్ ప్లస్ 1 కి ఏ కి ఎల్సిఎం ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 3a. ఇదిగో చూడండి, ఏ స్క్వేర్ ఇది ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 3a ప్లస్ 1 ఈక్వల్ 0. సేమ్ వచ్చింది చూడండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. అంటే దిస్ ఈజ్ ట్రూ అని అర్థం అవుతుంది. అంటే బోత్ ఆర్ సేమ్ అని అర్థం. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఈ రెండు ఒకటే అని. అయితే మనకి నీకు ఫార్ములా చెప్పున్నాను నేను ఫస్ట్ బ్యాచ్ లోనే, జూన్ జూలై బ్యాచ్ లో, జూలైకి బాసర్ త్రిబుల్ చెప్పినప్పుడే చెప్పున్నాను మీకు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా యూజ్ అయింది ఫార్ములా మనకి. ఇది చూడగానే డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే ఇదిగో ఎన్ స్క్వేర్, ఇది ప్లస్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఎంత, 3 స్క్వేర్ మైనస్ 2. ఇదిగో 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2 7. దిస్ ఇస్ ఆల్సో ట్రూ. మళ్ళీ తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2, ఇదిగో 3 స్క్వేర్ ప్లస్ 2 అంటే 9 ప్లస్ 2 11 రావాలి. ఇక్కడ 11 లేదు అంటే ఇది ఫాల్స్ అని తెలిసిపోతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే, సారీ ఫాల్స్ అడిగాడు కాబట్టి. సో మన ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఇది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అయిపోయింది ఆన్సర్. ఇక్కడ మామూలు పిల్లవాడు పాపం చేయలేడు, దీని ఐడియా లేని వాళ్ళు. అసలు ఇది నేను అలా మాత్రం ఎలా చెప్పగలిగాను అంటే, నీకు లాస్ట్ టైం నీకు చెప్పిన ఫార్ములా ఏంటంటే అక్కడ ఎక్సెల్ లో చెప్పాను, ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు ఎన్ అని ఉందనుకోండి. ఎన్ అంటే అసలు న్యాచురల్ నెంబర్, ఏదో ఒక నెంబర్. ఇలా ఉన్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫార్ములాస్ చెప్పున్నాను నీకు. ఏమని చెప్పున్నానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ నెంబర్ ఏది ఉంటే దాన్ని స్క్వేర్ చేసి ఇక్కడ ప్లస్ అన్నప్పుడు -2 అని చెప్పాను. ఏ నెంబర్ ఉన్నా అంతే, ఎన్ స్క్వేర్ -2 అని చెప్పాను. ఓకేనా, అలానే ఎక్స్ స్క్వేర్ -1/x స్క్వేర్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎన్ స్క్వేర్ మైనస్ కాబట్టి +2 అని చెప్పాను. చూడండి, దీన్ని బేస్ చేసుకుని మనం ఈ రెండు చెప్పాను నేను. ట్రూ ఇట్. ఓకేనా, ట్రూ. ఈ రెండు కంప్లీట్ అయింది. ఓకే, జస్ట్ మినిట్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటంటే మనకు అర్థమైంది. అది మరి ఇది చెక్ చేయలేదుగా, ఇది చెక్ చేయలేదు, ఇది చెక్ చేయ అవసరం లేదు. మనకి ఏదో రాంగో తెలిసిపోయింది కాబట్టి ఇంకా చెక్ చేయ అవసరం లేదు. కానీ మీకు చెప్పడం కోసం చెప్తాను. ఇంక వేరే ఆప్షన్ ఏముంది మాస్టర్ అంటే, ఇది చెక్ చేయడం కోసము, ఇది క్లారిటీ వచ్చింది కదా, ఓకే. లేదు ఇలా కాదు, ఇలా కాకుండా నాకు కావాలి అంటే ఇది తీసుకున్నావు నువ్వు, ఇది ఒకటే అని తెలిసింది. లేదు దీని నుంచి ఇంకో ఆప్షన్ చేయొచ్చు, దీని నుంచి వేరే విధంగా ఎలా చేస్తావంటే, ఇదిగో ఇలా చేసిన తర్వాత దీని నుంచి ఏం చేస్తావు మాస్టర్ అంటే, చూడు ఒకసారి చూడు నాన్న, దీని నుంచి ఒకసారి చూడు. ఇదిగో ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3a. 3a అటు పక్క పంపించేసాను. ఓకేనా, జాగ్రత్త. పాసిబిలిటీ ఉన్న అన్ని నేర్చుకోవాలి నువ్వు. అక్కడ ఏది అవసరమైతే అది వాడుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏ కామన్ తీసాను నేను. ఈ ఏ స్క్వేర్ లో ఏ కామన్ తీస్తే ఏ ఉంది, ఈ 1 లో ఏ లేదు, కామన్ తీసినా అప్పుడు ఏం చేస్తావు, డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 3a. చూడండి, ఏ క్యాన్సిల్ అయింది. చూడండి, ఇది వచ్చింది చూసారా, a ప్లస్ 1/a ఈక్వల్ 3 వచ్చింది. a ప్లస్ 1/a ఈక్వల్, అదిగో ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈస్ ట్రూ. దీని నుంచి ఇది ట్రూ అయింది. ఇప్పుడు మరి ఇది ఎలా వస్తుంది మాస్టారు అంటే, ఇది దీన్ని ఏం చేస్తా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చెయ్యి. దీన్ని స్క్వేరింగ్ ఆన్ అదే ఇదే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చెయ్యి. ఏమవుతుంది, ఇదిగో ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఏబి, ఇదిగో 2ab ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 కదా. ఇది క్యాన్సిల్ అయిపోతుందిగా, 2 అటు వెళ్తే ఏమవుతుంది, 9 - 2 7 వచ్చిందిగా. సో ఇది వచ్చేసింది. సో దిస్ ఈజ్ ట్రూ అనమాట. అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, అది నేను చెప్పేది. నీకు షార్ట్ కట్ ఫార్ములా గుర్తుందనుకో, చక్కగా ½ మినిట్ లో చేసేస్తావు, బస్ అయిపోతుంది. లేదు గుర్తు లేనప్పుడు యాక్చువల్ మెథడ్ ఇది.
దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఇది వస్తుంది, బోత్ ఆర్ ఈక్వల్. అలా కాకుండా దీని నుంచే తీసుకురావాలి ఇవన్నీ అనుకుంటే ఇలా చేయొచ్చు. కామన్ గా తీసిస్తే ఇది వచ్చింది, ఇదిగో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ సెకండ్ ఆప్షన్ వచ్చింది, సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మరి ఈ రెండు కావాలి నీకు, ఈ రెండు కావాలన్నప్పుడు మళ్ళీ వేరే మెథడ్ అప్లై చేసుకోవాలి. ఇది కావాలి, ఇది చూడండి, ఇది కావాలనుకోండి, ఒకసారి చూపిస్తా చూడండి. ఇది కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏబి అయిపోయింది, సి చూద్దాం. ఇది అరేంజ్ చేసేస్తాను, మీకు అలా అర్థమైంది కదా, అర్థమైంది. నాన్న పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ ఎత్తుక్కో. ఇది జనరల్ మెథడ్ లో ఈ రెండు వచ్చాయి. సి కూడా చూడు చెప్తాను నేను, ఇది తీసేసి ఇది గుర్తుపెట్టుకో, ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇది లాస్ట్ ఇయర్ మొన్న ఎగ్జామ్ పేపర్ లో కూడా ఇచ్చాడు, చెప్తాడు చూడు ఎంత అద్భుతంగా ఇచ్చాడు. ఇది ఎలా చేస్తాం మాస్టర్ అంటే, నీకు 7th క్లాస్ లో కూడా ఫార్ములా ఉంది, ఏంటి, a minus b whole square is equal to a plus b whole square minus 4a. చిన్న 7th క్లాస్ లో ఫార్ములా ఆల్జీబ్రా అది. ఏం చేస్తారంటే a minus b అంటే 1 by a minus b అనమాట. a minus b is equal to square root of a plus b whole square అంటే a 1 by a whole square. ఇదిగో a 1 by a 3 ఉంది, దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత 9 మైనస్ అదవుతుందా a plus b whole square minus 4ab. 4 into a into b, 4 into a into 1 by a క్యాన్సిల్ అయిపోతుందిగా. ఇదే ఆన్సర్ చూడు, ఎంత వచ్చింది, √5. ఇది √5 నా ఆప్షన్ లో వాడిచ్చింది, నేను పొరపాటు వేసాను. √5 మీ దగ్గర ఆప్షన్ √5 వాడిచ్చింది, √5 √3 కాదు నన్ను, ఓకేనా, రైట్. √5 చూడండి, ఇదిగో a minus b is equal to a minus 1 by a equal to √5 వచ్చిందా. దిస్ ఇస్ ఆల్సో ట్రూ. నీకు ఏ బి సి ట్రూ అని తెలుసు, 4th వన్ మళ్ళీ చెక్ చేయాలా అవసరంలా. ఇది నార్మల్ మెథడ్ లో వెళ్తే, ఇన్ కేస్ నీకు షార్ట్ కట్ ఫార్ములా నీకు గుర్తు లేకపోతే ఎస్ అది కూడా 1 minute లోపే అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్ నీ ర్యాంక్, టాప్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది మై డియర్, ఓకేనా, టాప్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. మాస్టరు దీని నుంచి ఇదే మ్యూజిక్ కి ఇంకో స్టెప్ వేయించుకోమంటావా, వేస్తా చూడు. ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేద్దామా, ఊరికే సరదాగా ఇంకో స్టెప్ వేస్తా చూడు. నిన్న లాస్ట్ టైం మొన్న ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే చూడు, ఇది అద్భుతం, దీనికి రిలేటెడ్ కూడా నేర్చుకుందాం ఒకసారి. ఏమిచ్చాడంటే ఎక్స్ ప్లస్, ఇది కూడా నీకు ఫార్ములా చెప్పాను, ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 by x పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి అన్న, ఎంతది. చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇచ్చాడు, మొన్న మోడల్ పేపర్ 1 లో ఇచ్చాడు, ఇది రిడ్యూస్డ్ పేపర్ కాకుండా. ఎస్ ఆన్సర్ ఇక్కడ కూడా ఎన్ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ 2. దీని మీద నీకు ఎగ్జామ్ లో ఎలా ఇచ్చాడంటే, ఇది గుర్తుపెట్టుకు, ఇది కూడా సూపర్ ఫార్ములా. ఇది రెసిప్రోకల్స్ నాన్న, ఇవి రెసిప్రోకల్స్. ఏంటి, విలోమాలు. ఎక్స్ కి విలోమం ఎవరు, 1 by x, 1 by x కి విలోమం ఎవరు, ఎక్స్. అలానే ట్రిగనోమెట్రిక్ రెసిప్రోకల్స్ కూడా ఉన్నాయి, మీకు చెప్పున్నాను. త్రికోణమితియ విలోమాలు కూడా ఉన్నాయి, అది కూడా ఎగ్జామ్ కి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే చూడండి, ఇది అరేంజ్ చేసేస్తున్నాను నాన్న, ఇవన్నీ తెలిసిందే కదా, అరేంజ్ చేస్తున్నాను చూడండి. త్రికోణమితి విలోమాల్లో కూడా ఎగ్జామ్ కి చాలా సార్లు ఇచ్చాడు, మొన్న ఎగ్జామ్ లో కూడా ఇచ్చున్నాడు. చూడండి ఎలా అంటే, మీరు చెప్పగలరా విలోమాలు. మొన్న ఎగ్జామ్ లో ఏమి ఇచ్చాడంటే tan x ప్లస్ cot x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే, tan x ప్లస్ cot x ఈక్వల్ 2 అయితే, ఇప్పుడు చెప్పండి అన్న, దీని మీద ఎగ్జామ్ కి ఇచ్చాడు. ఒకసారి ఆగండి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు వాడేవాడుగుతాడండి, ఇఫ్ అని ఇస్తాడు నాన్న. ఇఫ్ ఇచ్చాడు మన ఎగ్జామ్ నీకు, ఇఫ్ ఇలా ఇచ్చి ఇఫ్ tan x ప్లస్ cot x ఈజ్ ఈక్వల్ 2, దెన్ ఏమడుగుతున్నాడంటే దెన్ tan పవర్ nx ప్లస్ cot పవర్ nx ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న చెప్పండి, 2. అలా కాకుండా వాడు ఏమన్నాడంటే tan పవర్ 2021x ప్లస్ cot పవర్ 2021x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు. ఇప్పుడు ఎంత నాన్న, ఎస్ 2నే వస్తుంది. ఎందుకు మాస్టర్ అంటే ఈ రెండు కాంప్లిమెంట్స్, x ఇంటూ 1 by x 1 అయిపోతుందిగా, అలా వస్తుంది అనమాట. మరి tan x ఇంటూ cot x కూడా 1. మరి వీటికే చెల్లుతుందా కాదా అంటే కాదు, ఇంకా ఉన్నాయి. త్రికోణమితి విలోమాలు ఇంకా ఉన్నాయి. మీకు ఏంటి చెప్పండి, మీకు అవి టాన్ కాటే కాకుండా సైన్ కోసీకెంట్, కాస్ సీకెంట్, గుర్తొచ్చిందా, సైన్ కోసీకెంట్, కాస్ సీకెంట్, అవి కూడా సేమ్, అవి ఇచ్చినా ఇలాగే రాయాలని చెప్పడం కోసం వేసాను. చూడండి, ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నాం.
అలా నేర్చుకోవాలి. నువ్వు ఎగ్జామ్ పేపర్ ఏదైనా అనాలిసిస్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ద ప్రాసెస్. అంతేగాని ఏదో ఎక్స్ కింద ఆన్సర్ ఇచ్చా కానీ ఆ క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 2 అలా నేర్చుకోకూడదు. దిస్ ఈస్ ద ప్రాసెస్ వాల్ వీఆర్ ప్రిపేరింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్ అనాలిసిస్. ఇలా చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దాం. ఓకే, దీని మీద అంతా క్లియర్ అయింది. అన్ని రకాల మెథడ్స్ చేసేసామా? రైట్ నా నెక్స్ట్ 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 రైట్ అన్న. సి మై డియర్, log a is equal to, ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లమే, చాలా నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రెగ్యులర్ క్లాస్ లో. సమ్ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే నాన్న, వాడు ఇచ్చిన వాల్యూస్ దేంట్లో ఇచ్చాడు అంటే నంబర్స్ ఎలా ఉన్నాయి, 2, 3 లా ఉన్నాయి. ఎస్, 2 and 3 కాబట్టి 2 and 3 వచ్చేలాగా వీటిని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్. నానా పేపర్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ పంపించున్నాను టెలిగ్రామ్ లో, పేపర్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ చూసుకోండి. టెలిగ్రామ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పంపించున్నాను, చూసుకోండి అన్న. పేపర్ మొత్తం ఏది అవసరం అది రాస్తున్నాను. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్, అయితే కింది మనలో ఏది అసత్యము, ఏది అసత్యము అంటున్నాడు. అసత్యము అంటే ఫాల్స్ ఏదో చూడాలి, తప్పదు. ఇలా ఉన్నప్పుడు మనం ఇలా కంటి చూపుతో చూసి ఏది అసత్యమో చెప్పలేము. కాబట్టి లిటిల్ బిట్ వర్క్ చేద్దాం. ఇక్కడ ఇదిగో 2 and 3 లాగా దీన్ని ఫ్యాక్టర్స్ లా డివైడ్ చేయాలి. 12 ఎలా చేస్తావు, 2 into 6 కూడా 12. అలా కాకుండా 2 మల్టిపుల్స్ వచ్చేలాగా 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 3s అని రాయండి. ఇదిగో 2 3 అది ఇంపార్టెంట్. షార్ట్ లోనే నువ్వు అలా ఆలోచించగలగాలి. ఫ్రాక్షన్ ఆఫ్ నానా పబ్లిక్ నువ్వు రాసే ఎగ్జామ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆలోచన రావాలి. ప్రశాంతంగా ఆలోచిస్తే కుదరదు. అప్పుడు రావాలంటే ఇప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించుకుంటూ చేయాలి. అది ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇదిగో ఇలా ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఇంక వర్కౌట్ చేయకూడదు. ఇదంతా లాగర్థంలో ఉంది అనమాట. ఈ 12 ప్లేస్ లో ఇది రాసుకున్నాను నేను. అప్పుడు లాగ్ అప్లై చేస్తున్నప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది కదా, 2 log 2, ఇదిగో 2 into log a, ఇదిగో 2a ప్లస్ log 3 అంటే ట్రూ. అంతే ఆలోచించాలి. దిస్ ఈజ్ ట్రూ అయింది. ఇది ఫ్రాక్షన్స్ లో ఉంది కదా, ఫ్రాక్షన్స్ లో ఉన్నా సరే ఈజీనే. లేదు తర్వాత చేస్తున్నట్టు తర్వాత చెయ్యి, లేదు చెప్పేస్తాను ఇప్పుడే. ఇది ఫ్రాక్షన్స్ నీకు ఏం చెప్పాలి ఎప్పుడైనా సరే, ఇక్కడ డిసిమల్ పాయింట్ తర్వాత 10th చూడండి, 10th and 100th ప్లేస్ ఉంది కాబట్టి by 100 వేసుకో అని చెప్పాను. ఇదిగో 25 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుందిగా, 4 25s, ఇక్కడ 9 25s. సో అదిగో 9/4 వచ్చింది. 9/4 అంటే ఏంటన్నా, నీకు ఎలా కావాలి, 2 3 కావాలి అంటే 9 3 square, 4 2 square రాస్తాం అంతే. ఇదిగో 3 square by 2 square. log of m/n, log of m/n ఫార్ములా log m minus log n. ఇదిగో మైనస్ బాగానే ఇచ్చాడు వీడు. సో ఎలా చూడాలి, ఇది బ్యాక్ సైడ్ కి వచ్చిందిగా 2b, ఇదిగో 2 log 3 అంటే b అని గుర్తు రావాలి. 2 into b సరిపోయింది, మైనస్ 2 into a, దాట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్సో ట్రూ. ఇలాంటి వాటిని నానా ఇలాంటివి చెయ్యాలి. ఇలాంటివి చేస్తేనే నీకు టాప్ ర్యాంక్ లో నిలబడతావు. అందరూ చేయలేరు పాపం, చేస్తారు కానీ 2-3 నిమిషాలు పడుతుంది, నీకు మాత్రం 1 నిమిషమే పట్టాలా. ఇది కూడా చూద్దాం ఇప్పుడు. ఇది కూడా చూడు. పోనీ ఇది చూసే చిన్న నెంబర్ ఉంది కదా, చూసేస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, 24 అంటే 2 4s 24, 2 12s 24. కాకపోతే నీకు 2 3 రావాలి అంటే 8 3s అని పెట్టుకో. 8 3s నీకు క్యూబులు నేర్పిస్తున్నాను, అందుకే క్యూబులు స్క్వేర్ రూట్లు అందుకే నేర్పిస్తున్నాను. నువ్వు మానకూడదు, రోజు గ్రూప్ లో పెడుతున్నా, నువ్వు రాసుకోవాలి. 2 cube 3 అని రాసుకో. ఓకేనా? 2 3 కనిపించాలి అక్కడ, ఇంకేం కనిపించకూడదు. 2 cube అంటే ఏంటి, 3 into a. ఇదిగో 3 into a రావాలి, తప్పు. ఇంకా అయిపోయింది. దీంతో మనకు పర్లేదు, వదిలే. ఇదిగో మనకు వచ్చేసిందిగా ఆన్సర్. దిస్ ఈస్ డి ఈస్ ద ఆన్సర్. ఓకే, అలా చేసుకుంటూ పోవాలి, ఇంకా చెయ్యొద్దు. మాస్టర్ ఇది కూడా ఒకసారి చెప్పేద్దాం అంటే ఆన్సర్ అయితే మనకు తెలిసిపోయింది, కానీ ఇది కూడా నేర్చుకోవడం కోసం చేసుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైతే ఆన్సర్ చూసుకుని రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వాటికి ఏ క్వశ్చన్స్ అవుతాయి. అందుకే మన గ్రూప్ లో నానా మీకు చెప్తున్నాను. ఏం చెప్పాను మీకు, నేను పెట్టే ఎగ్జామ్ పేపర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూసుకోవాలి, రిమైనింగ్ 3 ఆన్సర్స్ కూడా క్వశ్చన్స్ ఏంటో చూసుకోవాలి. అలా నేర్చుకోవాలి. రైట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. దీనికి ఏం చేస్తాం, యాక్చువల్గా 60 అంటే నువ్వు ఏం చేస్తావు, 4 15s అని వేస్తావు. కానీ 4 15s కాకుండా ఇక్కడ చూడండి 10 ఇచ్చాడు కదా, అది వెంటనే ఐడియా రావాలి. 10 base 10 1 కదా, అంటే ఎందుకంటే ఇక్కడ 1 కనిపిస్తుంది కాబట్టి అలా ఆలోచించాలి. 10 base, అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే
10 into 6 అనమాట. 10 into 6 అని రాయకూడదు మై డియర్, 2 into 3 రాసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, log 10 base 10 1, log 2 a, log 3 b, ఇదిగో log 2a. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ, దిస్ ఈజ్ ఫాల్స్, బట్ ఆన్సర్ ఇదే మనకి. అలా చేయాలి మై డియర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. 21 క్వశ్చన్ చూడండి. 21 ఏమంటున్నాడంటే, ఇఫ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 కాస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ 0 దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ వీటిని మ్యాచింగ్ చేయమంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు కూడా నువ్వు 1 minute లోపే చేయాలి మై డియర్, 1 minute లోపే చేయాలి. లేదంటే ఎక్కువ మ్యాచింగ్ అని చెప్పి 5 మార్కులు ఇవ్వడు కదా. చూడండి ఒకసారి, కానీ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, నువ్వు కంగారు పడిపోతావు, అబ్బా ఏంటి ఈ ఈక్వేషన్ ఇచ్చాడని. యాక్చువల్ గా న్యాయం ఏంటంటే ఇక్కడ ఈ యాంగిల్ ఏలో ఏ వాల్యూ వేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఆ వాల్యూ ఇక్కడ అన్నిట్లో అప్లై చేసుకోమని అర్థం యాక్చువల్ గా. కానీ మనం అలా ఎందుకు చేస్తాం? ఇక్కడ బోర్డ్ వ్యూ నన్ను మీకు చెప్పాను. బోర్డ్ వ్యూ అంటే చెప్పాను కదా, జస్ట్ అలా ఒక్కసారి సెకండ్లు మేము క్లాస్ చెప్తే ఇలా చూస్తాం, ఒక్క సెకండ్ లో మొత్తం క్లాస్ రూమ్ చూస్తాం. దాన్నే బోర్డ్ వ్యూ అంటారు. పైనుంచి చూస్తున్నాం కదా, ఆ కాలు పక్షి అలా చూసుకుంటూ నీళ్ళలో చూసి వచ్చి చేపట్టుకుంటుంది, అలా అనమాట. బోర్డ్ వ్యూ లో చూడగానే 2 కనిపించింది ఇక్కడ. అదే 2 ఎక్కడ ఉంటది? 2 సైన్ లో ఉండదు, కాస్ లో ఉండదు, టాన్ లో ఉండదు. కాబట్టి ఎవరిలో ఉంటది? సీకెంట్ అండ్ కోసీకెంట్ లో మాత్రమే 2 ఉంటది, అవునా. సో దాట్ ఎక్కడ అది కూడా సీకెంట్ 60 అంటే కాస్ 60 రెసిప్రోకల్. కాస్ 60 1/2, సీకెంట్ 60. సో సీకెంట్ 60 1/2 అని తెలిసిపోతుంది నాన్న. సో అంతే. ఇంక రిమైనింగ్ వాటికి 4 కి ఎస్ ఎక్కడ ఉందో చూడు, లాస్ట్ వెళ్ళిపో, లాస్ట్ కి ఇదిగో 4 కి ఎస్ 2 ఉంది కదా, మిగిలిన మనకు పని లేదు. అక్కడ ఒకటే ఉంటే అదే ఆన్సర్. ఇక ఇంకొకటి చూస్తావు, ఇక ఫస్ట్ ఉంది కదా సైన్ 60 మనకు తెలుసు, √3/2, ఇదిగో √3/2. సో 1 కి క్యూ, ఈ రెండిట్లో 1 క్యూ చూడు, 1 కి క్యూ, ఇదిగో 1 క్యూ. ఆన్సర్ ఇస్ బి, దాట్స్ ఇట్. 1 minute లోపే అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. 1 minute లోపే అవుతుంది. వాడు ఎంత మ్యాచింగ్ ఇచ్చినా నువ్వు టెక్నిక్ అప్లై చేయాలా. ఏ అప్లై చేయాలా? టెక్నిక్ అప్లై చేయాలి. మాస్టర్ ఇది కాదు, నేను దీని ద్వారా వెళ్తానంటే వెళ్ళు, ఎవరిద్దన్నారు అబ్జర్వ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం టైం పడుతుంది, 0 అప్లై చేసావు అనుకో, ఇక్కడ దీన్ని నువ్వు చేస్తావేంటి? ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని ఇక్కడ కూడా ఏలో అప్లై చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 వేసావు అనుకో, సాటిస్ఫై అవుతుందా? కాస్ 0 ఎంత నాన్న? కాస్ 0 ఎంత? కాస్ 0 వేస్తే 1 కదా, 1 వేస్తే సాటిస్ఫై అవుతుందా? చూడండి, కాస్ 0 1, ఇది 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. అప్లై చేస్తే ఇక్కడ కాస్ 0 వేసావు అనుకో, ఇది -1 0. ఒక నిమిషం అండి. సో ఏది సాటిస్ఫై అవుతుంది? ఇక్కడ సాటిస్ఫై అయిన యాంగిలే ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి, మ్యాచింగ్ రావాలిగా. అందుకోసమే డైరెక్ట్ గా ఇది అర్థమవుతుంది. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సాటిస్ఫై అయితే ఇప్పుడు ఇది సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు 0 వేసాం అనుకున్నా, ఇదిగో 0 అయిపోయింది. కానీ ఇక్కడ సైన్ 0 ఏది? సైన్ 0 ఏది ఇక్కడ ఆన్సర్? దేనికి మ్యాచ్ చేస్తావు? సైన్ 0 మరి ఏది? ఇప్పుడు కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన 60ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. 2 into cos 60 ఎంత? cos 60 1/2 స్క్వేర్ మైనస్ 3 into 1/2 ప్లస్ 1. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అయింది 2. సో 1/2 ప్లస్ 1 అంటే 3/2. సో 3/2 -3 అంటే -3/2 అంటే 0 సాటిస్ఫై అవుతుంది అది. సో దిస్ ఈస్ కరెక్ట్. సో మీరు ఇలాంటి వచ్చినప్పుడు మీరు దీన్ని పట్టుకుని వేలాడకుండా ఇలా వెళ్ళమని చెప్తున్నాను, అది నా ఇంటెన్షన్. ఓకేనా, క్లియరా? రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఓకే, మీరు ఓన్లీ ఆన్సర్స్ కోసం మాత్రం నా వీడియో చూడకూడదు. ఓన్లీ ఆన్సర్స్ కోసం అయితే నా వీడియో అవసరం లేదు, మీరు చూసుకోకూడదు. ఆన్సర్ కోసం అయితే నా వీడియో అవసరం లేదు. క్వశ్చన్ తో పాటు కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసమే నా క్లాస్ వినాలి. రైట్. ఇప్పుడు 3 చూడగానే 3 tan square of 2x - 20 = 1, దెన్ x = ఎంత అన్నాడు. ఎక్స్ విలువ ఎంత? యాంగిల్ అడిగాడు, ఇది యాంగిల్స్ ఇచ్చాడు. ఇలా చూడగానే నువ్వు ఇది చూసి ఏదో కంగారు పడిపోవసరంలా. ఎందుకంటే అసలు ఆలోచిస్తే ఈ టైప్ క్వశ్చన్ నువ్వు ఎగ్జాంపుల్ లో చేసావు.
ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇలాగే ఇచ్చాడు సేమ్ 3 tan a is equal to 4 అని ఇచ్చి మనం ఎగ్జాంపుల్ లో ప్రాబ్లం చేసాం 4/3 3/4 చేసాం. చేసినప్పుడు డయాగ్రామ్ వాడకుండా కూడా చేసాం గుర్తుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఈ 3 అనేది ట్రాన్స్ఫర్ చేస్తే 1/3 అవుతుంది మై డియర్, 1/3 అవుతుంది. ఓకేనా, 1/3 అయింది. 1/3 అయితే ఈ స్క్వేర్ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/1 అనుకున్నా లేకపోయినా 1/√3 అనేది tan లో ఎక్కడ వస్తుంది? 1/√3 tan లో ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు tan లో ఎక్కడ వస్తుంది చెప్పినా నాకు? tan లో ఎక్కడ వస్తుంది 1/√3? ఎస్ 30 tan 30 అంటే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు tan 30 అనమాట. దట్ ఈస్ 2x - 20 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ. అంతే చూడండి ఆన్సర్ ఇక 2x ఈజ్ ఈక్వల్ టు -20 ట్రాన్స్ఫర్ చేస్తే 50 అయింది. 250 లో 25 అయింది. అదే ఆన్సర్ అంతే, దానికి ఏం లేదు క్యాల్కులేషన్. ఏముంది చూస్తే నీకు భయం వేసింది కానీ ఏముంది అక్కడ? సింపుల్ కాన్సెప్ట్, అవునా కాదా? సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఇస్ అబౌట్ 22. అంతే, హాఫ్ మినిట్ లోనే అయిపోయింది చక్కగా. నెక్స్ట్ 23 చూడనా? 23 ఇది కూడా లాజికల్. ఆప్షన్స్ ఇక్కడ రాశాను, ఇక్కడ క్యాల్కులేషన్ చేద్దామని ఆప్షన్స్ ఇక్కడ రాశాను. ఓకేనా, ఆప్షన్స్ ఇక్కడ రాశాను చూడండి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు నీకు ఇవి కూడా నీకు ఫోటో పెట్టాను. దీనికి సంబంధించిన ఫోటో ఆల్రెడీ మన గ్రూప్ లో పెట్టున్నాను నాన్న. అంటే చాలా ఫార్ములా ఇంటూ ఉన్నప్పుడు, ప్లస్ ఉన్నప్పుడు, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు, ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఇది స్మార్ట్ మంచి లాజిక్ ఫార్ములాస్ పెట్టున్నాను. కానీ దీనికి ముందు ఒక లాజిక్ తెలియాలి నీకు, ఒక కాన్సెప్ట్. √a ఈజ్ ఈక్వల్ టు అంటే నువ్వు వెంటనే ఏం రాస్తావు? ఎక్స్పెరిమెంట్స్ రాయబాబు అంటే 1/2 అని రాస్తావు. 1/2 అంటే అసలు 2 ఎక్కడుంది? అసలు 1 ఎక్కడుంది చెప్పండి? దీన్ని చదివేటప్పుడే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటావు కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 అన్నట్లేగా. అంటే చూడు ఇక్కడ ఏముంది? 2 ఉంది, అది వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రూట్ వచ్చింది అనుకోండి, ఇంకొక స్క్వేర్ రూట్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ 1/2 వస్తుంది. ఇంకొక రూట్ ఉంది అనుకోండి, ఇంకొక 2 ఉంటుంది కదా, మళ్ళీ 1/2 అంటే 2 × 2 × 2 ఎంత? 2³ 8 అనమాట. అవునా, 8. నేనేం చేస్తానంటే ఈ బేస్ లో ఏముందో ఆ బేస్ వరకు వదిలేస్తాను. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 రూట్స్ ఉన్నాయి కదా, 2³ 8 అనమాట. ఇదిగో 8. ఏ ఇస్ ఆన్సర్. కానీ అలా అలా లాజికల్ గా చెప్పాను, కానీ యాక్చువల్ మెథడ్ కూడా మనం చేద్దాం. ఓకేనా, ఇది లీవ్ చేయాలి. ఇది నరా ఇక్కడ బేస్ లో ఏముందో అంతవరకు లీవ్ చేయాలా? ఓకే, అది ఒక మెథడ్. అలా కాదు మాస్టర్, మన దగ్గర షార్ట్ కట్ ఉందిగా, ఆ షార్ట్ కట్ చూడండి. ఇన్ కేసు ఇది √x ఇంటూ ఇలా √x అలా ఇన్ఫినిటీ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా ఎంత చెప్పండి అన్న? √x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటే ఆన్సర్ ఏంటి చెప్పండి అన్న? ఎస్, అందులో ఏముందో అదే వస్తుంది, ఎక్సే వస్తుంది. కానీ ఇక్కడ n టైమ్స్ అని ఇచ్చాడు. n టైమ్స్ అంటే ఏంటి? 3 టైమ్స్ కావచ్చు, 4 టైమ్స్ కావచ్చు, అలాగే 5 టైమ్స్ కావచ్చు. n టైమ్స్ అన్నప్పుడు మాత్రము సేమ్ రాదు. అప్పుడు చిన్న ఫార్ములా చెప్పాను. చిన్న ఫార్ములా ఏం చెప్పానంటే, మనం ఇది కూడా అవసరం లేదు కదా, ఇది చెప్పేస్తుంది, ఎలా చేస్తుంది. చిన్న ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ అనమాట. n టైమ్స్ అని ఇచ్చినప్పుడు ఇదిగో ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను. ఇలాగా x ఇంటూ రూట్ x అండ్ సో ఆన్. n టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, పోనీ ఇక్కడ 4 టైమ్స్ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే సమ్ x పవర్ 1 - 1/2⁴ అనమాట. 2n 4 అని రాశాను. 4 ఉన్నాయి కాబట్టి 3 ఉంటే 3 రాస్తావు, 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ k ఇచ్చాడు కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసేస్తున్నాను. k పవర్ 1 - 1/2⁴ కదా, ఈజ్ ఈక్వల్ టు k పవర్, ఇది ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్ అంతా 16 - 1 అంటే 15/2⁴ 16. ఇది k పవర్ 15/16. వెంటనే అందరూ 15/16 అదిగో ఆన్సర్ ఉంది కదా పెట్టేస్తారు. తప్పు. ఎందుకంటే ఇక్కడ k ఇది మొత్తాన్ని k పవర్ అని రాసేసాను నేను, మొత్తాన్ని k పవర్ 15/16 రాశాను. మరి ఇది కూడా అదే ఉండాలి. ఇక్కడ చూడండి k పవర్ 1 ఉంది, ఇక్కడ k పవర్ 1/2 ఉంది. 1 + 1/2 ఎంత నాన్న? యాడ్ చేస్తే రూపాయన ₹10 కలిపితే అదే 3/2 కదా, 3/2. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది కదా, 3/2. ఇక్కడ 3/2 ఉంది, దీన్ని కూడా 3/2 లో రాసుకోవాలి అంటే దీన్ని ఏం చేయొచ్చు? ఓకే ఎక్కడ రాయనా చూస్తున్నాను. సరే, ఇప్పుడు ఇక్కడ రాస్తే చూడండి, ఇది నీకు వచ్చేసింది. ఓకే,
దీన్ని యాక్చువల్ ప్రాబ్లమ్ ఏం చేస్తానంటే లాగ్ అంతా పక్కన పెట్టానన్న ఎక్స్ పవర్ లాగ్ ఆఫ్ కే పవర్ ఇక్కడ ఏమొచ్చింది 15/16 వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తానంటే 15/16 ని ఇక్కడ కే పవర్ 3/2 వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను నేను 3/2 ఇంటూ 3 5s 15 2 4s 18 అని రాసుకున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ రాసుకో ఎందుకో ఇంకా 5/8 చూడనా 3/2 హోల్ పవర్ 5/8 అంతే. ఇప్పుడు ఇది వెనక్కి వస్తుంది 5/8, ఇదంతా 1 అయిపోతుంది. ఆన్సర్ ఇస్ 5/8 అనమాట. ఓకేనా, ఇది అర్థమైందా? ఏదెందుకు ఇది పవర్ ఎలా వచ్చేసింది మాస్టరు, ఈ ఇంటూ కాస్త పవర్ ఎలా వచ్చేసింది అని తెలుసుకోవాలంటే కనుక ఎలా తెలుసుకోవాలంటే మళ్ళీ నీకు ఇదిగో ఏ పవర్ mn అని ఉందనుకున్నా ఏ పవర్ m హోల్ పవర్ n నువ్వు 7వ తరగతి చదివితే అర్థమైంది. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో ఉంది అది. అలానే 15/16 ని 3 5s 15 2 4s 2 8 16 కాబట్టి ఈ 3/2 అని ఏం చేశాను కే పవర్ 3/2 హోల్ పవర్ 5/8 హ్యాపీగా రాయొచ్చు. ఓకేనా, చాలు. అంతకంటే నీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ చూసుకున్నాను. ఓకేనా, చాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిస్ ఇస్ అబౌట్ ఆన్సర్. ఓకేనా, నువ్వు ఏ మెథడ్ అయినా వేసుకోను. ఇందాక లాజిక్ చెప్పాను కదా, ఈ లీవ్ చేసుకుని 1 2 3 2 క్యూబ్ 8 అలా వేసుకో, లేదంటే ఇలా చేసుకో. దట్స్ ఇట్. ఓకేనా, నువ్వు జనరల్ మెథడ్ కూడా చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాన్న క్లియర్ కదా, అర్థమైంది కదా? రైట్. ఎలాగైతే అప్లోడ్ చేస్తాను, మీరు మరీ చూడాలంటే చూడొచ్చు, నష్టం లేదు. చాలు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నెమ్మదిగా వెళ్దాం. ఇలాగే చెప్పనా, నేను ఫాస్ట్ చెప్పానా? ఫాస్ట్ వెళ్ళిపోదామా? ఇలాగే చేద్దామా? ఫాస్ట్ వెళ్ళిపోదామా? ఫాస్ట్ కావాలి మీకు. ఫాస్ట్ ఎలా అంటే తెలుసా, షార్ట్ గోల్ ఇస్ క్రైమ్ అనమాట. నువ్వు ఫాస్ట్ వెళ్ళిపో, ఏముంది 23 అయిపోయింది, 24 చూడండి. 24 అయితే ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా. హెమిస్పియర్ ఏమవుతుంది అన్న, ఇది హెమిస్పియర్ అంటే ఫార్ములా తెలుసు కదా, అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం అంటే సంపూర్ణ తల వైశాల్యం. ఆన్సర్ ఎంత 23 కదా, ఆన్సర్ ఎంత 23. ఎస్, ఏ ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు 25. P of x is equal to x square plus 1. P of 1, P of minus 1, P of root 3 minus P into ఉంది కదా, అది తీసుకెళ్ళి ఏం చేస్తాం, P of minus 1 వేస్తాం, x square plus 1 1 plus 1 2, అలాగే ప్లస్ రూట్ 3 వేసాం అనుకో 3 అయింది, 2 plus 3 5, అలాగే మైనస్ రూట్ 2 అనుకో స్క్వేర్ అయితే 8 అయింది, అండ్ సో ఆన్. యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఆన్సర్ 8. నెక్స్ట్ 26 చూడండి. 26 ఓకేనా, బాగానే ఉంది కదా. ఇంకా ఫాస్ట్ వెళ్తాను కావాలంటే. 26 చూడండి. 26 లో 1 1 1 2 2 2 2 అని ఇచ్చాడు, బాహుళకం అన్నాడు. ఎస్, బాహుళకం అంటే ఏం లేదు, అక్కడ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి నో బాహుళకం. 27 చూడండి, అక్కడ అసలు బాహుళకం అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి బాహుళకం ఉండదు అనమాట. 27 చూడు. ఇప్పుడు 27 లో x మైనస్ 1 2x ప్లస్ చూడండి 2x ప్లస్ 3 రూట్ 5x ప్లస్ 2 ఉంది. అది సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్, ఇది సైడ్స్ అన్నాడు అన్న. సైడ్స్ అన్నప్పుడు ఇది వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ, రూట్ 5x ప్లస్ 2. ఈ రెండు x మైనస్ 1 తీసుకో, ఇది 2x ప్లస్ 3 తీసుకో. దీని ఏం లేదు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంతా మీ ఇష్టమైంది. దీని హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, పైథాగరస్ థియరం అంతే. దట్స్ ఇట్. 28 చూడండి. 28 ఇప్పుడు ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు అన్న. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏముందన్న, కామన్ గా ఉండే చెప్పాలి. రెండింటిలో కామన్ గా ఏముంది, ఏకి బికి ఓన్లీ 1 ఉంది. మైనస్ 5 మైనస్ సి అంటే ఏంటి, 5 నుంచి ఏం తీసినా ఏమి ఉండదు, కాబట్టి ఆన్సర్ 1 ఆప్షన్ ఏ. ఎందుకంటే నైదర్ ప్రోన్. నెక్స్ట్ 29 చూడన్నా. 29 ఒక 5 నిమిషాలు అయిపోతుంది, చక్క. ఇప్పుడు చూడండి, కన్సెక్యూటివ్ ఇట్స్ అండ్ ప్యారలలోగ్రామ్. 27 ఎగైనా 28 అయిపోయింది, 27 ఎగైన్ అండి. 29 చూడ,
మీరే కదా ఫాస్ట్ అన్నారు. 27 అయ్యాను, 28 అయిపోయింది, 29 తర్వాత చెప్తాలే. మీరే ఫాస్ట్ అన్నారు, మీ ఇష్టమండి. అసలు మీరు ఫాస్టా? రైట్ రైట్. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోనా, నువ్వు స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్ గా ఉండాలి, యాక్యురసీగా ఉండాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి. స్పీడ్ గా ఉంటే సరిపోదు, నీకు అర్థం అవ్వాలి. అర్థము కానిది వ్యర్థము. ఏంటి? అర్థము కానిది వ్యర్థము. ఈ అర్థం అంటే ఏంటి? మట్లో పోసేదనమాట. చిచ్చి నేను అలా చెప్పను, అసలు నాకు అలా ఇష్టం ఉండదు. అసలు నాకు ఎప్పుడు ఇష్టమే ఉండదు. స్కూల్ కూడా అంతే, స్కూల్ కూడా అర్థం అయ్యేలాగా చెప్తేనే ఇష్టపడతా నేను. ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా, ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. అయ్య బాబు ఏంటి ఇలాగే చెప్తాడు అనుకున్నారంటే, నెవర్. అసలు నువ్వు అడిగినా నేను అలా చెప్పను. ఐ హేట్ దట్ నాన్ సెన్స్. మ్యాథమెటిక్స్ అలా చెప్పకూడదు. నువ్వు అడిగినా నేను చెప్పను అలాగే. ఇక్కడ ఏమన్నాడంటే 24 చూడు జాగ్రత్తగా, వెరీ వెరీ ఈజీ అనమాట. 25th కూడా నోట్ చేసి అప్పుడు రెండు కలిపి చేద్దాం. హవక్కయ్యారా చిచి, అసలు అది వరస్ట్ టీచింగ్. నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా. ఫాస్ట్ గా చెప్పడం ముఖ్యం కాదు, ఎంత నేర్చుకున్నావో ఎవరికి కావాలి, బోడీ ఎంత వచ్చింది అనేది కావాలి. నీకు ఎంత నేర్చుకున్నావు కావాలి, ఎంత చెప్తే ఎవరికి కావాలి. P of x is equal to x square plus 1, then P of 1 plus P of minus 1 plus P of root 3 minus 3 into P of అయ్యో నెవర్. ఇప్పుడే కాదు, ఎప్పుడు అలా చెప్పను, కంగారు పడద్దు. ఎవడైనా అడిగినా చెప్పను. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు పిచ్చోళ్ళు అయితే నేను పిచ్చాను కాదుగా. 24th క్వశ్చన్ ఏంటంటే నాన్న, 24th క్వశ్చన్ 2:3, B ఆప్షన్ 3:2 అండ్ C ఆప్షన్ 1:1, D ఆప్షన్ √2:√3. ఎస్, దాట్స్ ఇట్. ఓకే, చూద్దాం. దీని కూడా ఆప్షన్ రాసిస్తే పని అయిపోతుంది. 25th క్వశ్చన్ 8:7:1. A ఆప్షన్ -8, B ఆప్షన్ -7, C ఆప్షన్ -1, D ఆప్షన్ నన్. రైట్ నా? ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకసారి కొంచెం బ్రేక్, కొంచెం వాటర్ తాగొస్తాను అంతే. జస్ట్ వాటర్ కాదు, మజ్జిగ కలిపారు మేడం. ఓ షట్, టీ చల్లారిపోయింది అప్పుడే. టీఎస్ లో ఇచ్చాడా? ఓకే. అమ్మా అన్నంత పని అయింది, టీ కాసి పక్కన పెట్టింది, అన్నంత పని అయింది. ఓకే, జస్ట్ 2 minutes బ్రేక్. ఓకేనా? ఎగ్స్ తర్వాత తింటాలి. 2 minutes బ్రేక్. నాన్న మీరు కూడా వాటర్ తాగండి ప్రశాంతంగా. వాటర్ తాగండి, ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. Oh shit. See my dear, 24th క్వశ్చన్ ఏమంటున్నాడు? కూల్గా నిదానంగా నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు నిదానంగా నేర్చుకోవాలి, చేసేటప్పుడు మాత్రం రేస్ గుర్రంలా ఉండాలి. ప్రధానంగా నిదానంగా నేర్చుకోవాలి. రైట్, ఓకే. రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్, సంపూర్ణ తల విషయాలు ఎవరు? హెమిస్పియర్. అర్ధగోళము, గోళం అయితే 4πr² కదా. గోళము, అర్ధగోళం అన్నాడు కాబట్టి ఆఫ్. ఇప్పుడు
టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు 3πr². గుర్తుందా? డైరెక్ట్ ఫార్ములా అండి, ఇదేం లేదు. 3πr² ఈజ్ టు రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టు లాటరల్ సర్ఫేస్. టోటల్ సర్ఫేస్ ఏరియా టు లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? సంపూర్ణ తల వైశాల్యానికి ప్రక్క తల వైశాల్యం. ప్రక్క తల వైశాల్యం అంటే తెలుసు కదా. మీరు ఒకసారి ఇది ఐడియా రావాలి, డయాగ్రామ్ ఐడియా రావాలి. ఎలా తీసుకుంటాము? తీసుకుని ఇది కూడా క్లోజ్ ఉంటుంది కదా గోళం అంటే. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓన్లీ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇది ఒక్కటే కాకుండా పైది కూడా తీసుకోవాలన్నా, పైది కూడా. అందుకని ఏం చేస్తాం అర్థం కాదు. సంపూర్ణ తల వైశాల్యం అంటే 3πr² వేసుకుంటాము. అండ్ ప్రక్క తల వైశాల్యం అంటే హాఫ్ చేస్తామా, 2πr². అంతేనా? 2πr². ఓకే, ఏనా వీడియో రావట్లేదా? క్లియర్? క్లియర్, ఇట్స్ కమింగ్ రైట్. చూడండి ఇప్పుడు చూడండి, πr² పోతుంది. 3:2 ఆన్సర్ అంతేగా. 24 ఆన్సర్ ఎంతండి? 2:3 కరెక్టేగా. 3:2 దట్స్ ఇట్. దీన్ని ఎక్స్ప్లెనేషన్ లేదు, ఫార్ములేషన్ సేమ్, రెండు ఈక్వల్ కోటి పారేస్తాను. నెక్స్ట్ 25th చూడండి అన్న. 25th చూడండి, ఫార్ములా అందులో ట్విస్ట్ ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్. 25th చూడండి, ఇక్కడ ఇది బాగుంది. ఇది కూడా జనరల్ క్వశ్చన్, ఈజీగా అర్థమవుతుంది. p(x) కూడా ఇచ్చాడండి, దెన్ ఈ వాల్యూస్ ఇచ్చాడు. ఇది యాక్చువల్ గా ఈ టైప్ క్వశ్చన్స్ మీకు ఇంతకు ముందు ఉండేవి, మీకు ఇప్పుడు లేవు. కానీ సబ్స్టిట్యూట్ చేయడం, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయడమే సిలబస్ లో, లేదంటే వదలదు. ఇప్పుడు p(x) ఇన్ x టర్మ్స్, x ప్లస్ ఇదిగో 1 వేస్తావు. ఇదిగో 1² + 1 అంతా 2 ప్లస్ -1 వేస్తావు. -1 వేస్తే -1 మళ్ళీ ప్లస్ అయింది, స్క్వేర్ చేస్తే 1² + 1 2 అయింది. తర్వాత √3 వేస్తావు x ప్లస్ లో. √3 వేస్తే √3 స్క్వేర్ అయింది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 + 1 4 అయింది. ఇది 4 + 4 8 మైనస్ ఇది 4 అయింది. తర్వాత మైనస్, ఇది మైనస్ ఉంది నాన్న, -3 ఇంటూ -√2 హోల్ స్క్వేర్. -√2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది, రూట్ పోతుంది, 2 + 1 3 అవుతుంది. ఇది -9, ఇదేమో 8. ఆన్సర్ ఎంత? -1. అంతే కదా, రైట్ ఆన్సర్. ఎక్కడ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. దట్స్ ఇట్ నా. ఇందులో ట్విస్ట్ ఏం లేవు, డైరెక్ట్ గా మీరు కూడా చేయగలరు. ట్విస్ట్ ఉన్నా మనం చెప్తాము. సో ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ 25. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడే ఆల్రెడీ అది అక్కడ 6 GB అంటే అప్పుడే 6 GB తీసుకుంటుంది, ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి నాన్న. నేను మీకు అర్థం అయ్యేలా చెప్పాలని ఇలా చెబుతున్నాను అనమాట. ఒకేసారి మొత్తం చెప్పడం పెద్ద కష్టమేం కాదు. చెప్పుకుంటూ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ చెప్ప, కానీ మనం యూజ్ ఉండాలి కదా. దీనికి రిలేటెడ్ గా ఉండి చక్కగా అర్థమైతే ఈ కాన్సెప్ట్ నువ్వు దీనికి ఇలాంటి మోడల్ ఎప్పుడు ఇచ్చినా ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకుని చేసుకోవాలి. అలా నేర్చుకున్నానా. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, కంప్లీట్ సిలబస్ లేదా మొత్తం ప్రిపరేషన్ యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకేనా. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా మొత్తం సిలబస్ అంతా యూట్యూబ్ మీద నేర్చేసుకోవడానికి పోవడము తప్పు. అలా చెయ్యలేవు. టైం వృధా చేసుకోవద్దు. నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూ కాకుండా ఏది నీకు కావాల్సిన చూడడం పక్కన పెట్టి చక్కగా టెక్స్ట్ బుక్ 100% టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై టెక్స్ట్ బుక్ అనమాట. 100% సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారో ఆర్జీ కిట్, సిలబస్ షీట్ దగ్గర పెట్టుకుని సిలబస్ షీట్, టెక్స్ట్ బుక్, ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్, దట్స్ ఇట్. అంతేగాని ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయితే నష్టపోతావు, టైం వృధా అయింది. ఓకేనా. ఎవ్వరు మొత్తం సిలబస్ యూట్యూబ్ లో చెప్పడం కష్టం. నేను చెప్దాం ప్రయత్నించి చూడండి. 6 GB తీసుకుంది అప్పుడే. ఏంటి 30 minutes 30 + 40 minutes వీడియో. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. ఒక్క నిమిషం.